రాకాలోకంకి స్వాగతం. భారతీయ జనతా పార్టీ అంటే చాలామంది దృష్టిలో, ముఖ్యంగా విమర్శకుల దృష్టిలో ఇది ఒక మతతత్వ పార్టీ. మతతత్వ పార్టీ అంటే ఈ పార్టీ ఒక 5000 సంవత్సరాల వెనక్కి దేశాన్ని తీసుకెళ్ళబోతోంది. ఆ పాతరాతి యుగంకి ఏదో తీసుకువెళ్ళిపోయేటటువంటి పార్టీ ఇది. మూఢనమ్మకాల్ని నమ్మే పార్టీ విమర్శకులు చెబుతూ ఉంటారు. ఈ రకంగా ఇటువంటి విశేషణాల్ని బీజేపీకి ఆభూషణాలుగా మార్చేసేసి విమర్శిస్తూ ఉంటారు. కానీ వాస్తవం ఏమిటి? చాలామంది భారతీయ జనతా పార్టీ నాయకులు ఇటువంటి మూఢనమ్మకాల్ని పెద్దగా నమ్మరు. అసలు మూఢనమ్మకాల్ని పెద్దగా పట్టించుకోరు కూడాను. దీనికి తాజా ఉదాహరణ మధ్యప్రదేశ్కి కొత్తగా ముఖ్యమంత్రి అయినటువంటి మోహన్ యాదవ్. మోహన్ యాదవ్ది ఉజ్జయినిలో ఒక మూఢనమ్మకం ఉంది. ఆ మూఢనమ్మకం ఏంటంటే, ఉజ్జయినిలో ఎవరైతే రాజు ఒక రాత్రి నిద్ర చేస్తాడో అతని పదవి పోతుంది. దీన్ని చాలా సమర్థించే వాళ్ళు ఉన్నారు, సెక్యులర్ అని చెప్పుకునే వాళ్ళు, అదేవిధంగా మేము ఆధునిక భావాలు ఉన్నవాళ్ళమని చెప్పుకునే వాళ్ళు అందరూ కూడా ఉజ్జయినిలో నిద్ర చేయటానికి భయపడిపోతారు. ఎందుకంటే ఉజ్జయినిలో నిద్ర చేస్తే పదవి పోతుంది, రాజరికం పోతుంది. మొరార్జీ దేశాయ్ వచ్చారు, ఒక రాత్రి ఇక్కడ నిద్ర చేశారు, ఆయన ప్రధానమంత్రి పదవి పోయింది. యడియూరప్ప వచ్చారు, ఒక రాత్రి నిద్ర చేశారు, ఆయన ముఖ్యమంత్రి పదవి పోయింది. ఇటువంటి కథలు అనేకము ఉజ్జయినిలో వినిపిస్తాయి. అయితే దీని వెనక ఉన్నటువంటి భావం ఏంటంటే, ఉజ్జయినికి ఒకే రాజు, అతను మహాకాలుడు. 12 జ్యోతిర్లింగాల్లో ఒకటైనటువంటి ఉజ్జయినిలో ఉన్నటువంటి ఉజ్జయినికి రాజుగా మహాకాలుడు ఉన్నాడు. ఇంకొక మహాకాలుడుకి పోటీగా ఇంకొక రాజు ఉజ్జయినిలో ఉండడానికి వీల్లేదు అన్నటువంటి అక్కడ ప్రజల్లో ఒక నమ్మకం ఉంది. నిజానికి దీనికి ఎటువంటి ఆధారాలు లేవు. ఎందుకంటే ప్రాచీన కాలంలో ఉజ్జయినిలో రాజులు ఉన్నారు, రాజవంశాలు ఉన్నాయి, శతాబ్దాలు పరిపాలించారు, వైభవోపేతంగా పరిపాలించారు. కానీ ఈ మూఢనమ్మకం ఒక 200 సంవత్సరాలుగా గూడు కట్టుకుంది. రాజకీయ నాయకులు దీన్ని నమ్మడం మొదలుపెట్టారు. మోహన్ యాదవ్ సొంత ఊరు ఉజ్జయినికి చెందినటువంటి మోహన్ యాదవ్, ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ ఒకవేళ గనక సొంత ఊరికి వచ్చి ఒక రాత్రి నిద్ర చేస్తే ఆయన పదవి పోవాలి లెక్క ప్రకారం. ఈ విషయాన్ని మోహన్ యాదవ్ దగ్గర చాలామంది అడిగారు విలేకరులు. ప్రోగ్రెసివ్ అని చెప్పుకుని చాలా ఆధునికవాదులము, మూఢనమ్మకాల్ని నమ్మము అనేటటువంటి చాలా ప్రగతివాద జర్నలిస్టులు కొందరు ఆయన అడిగారు, మీరు మరి ఉజ్జయినిలో ఉంటారా, లేకపోతే ఉజ్జయినికి ఈ 5 ఏళ్ళు రారా అని చెప్పి అడిగారు. అడిగితే ఆయన అన్నాడు, ఉజ్జయిని నా సొంత ఊరు, ఇక్కడ పుట్టాను, ఈ వీధుల్లో పెరిగాను, ఇక్కడ ఆడుకున్నాను, ఇక్కడ చదువుకున్నాను, నా యొక్క రాజకీయ జీవితం అంతా ఉజ్జయినిలో ఉంది, నేను ఉజ్జయినికి రాకుండా ఉండను, ఉజ్జయిని నేను వేరు కాదు, ఇది నా సొంత భూమి అన్నారు. ఆయన ముఖ్యమంత్రి అయినటువంటి మరుసటి రోజు ఆయన వచ్చి ఉజ్జయినికి వచ్చారు. ఆ తరువాత అక్కడ నిద్ర చేశారు, ఆయన పదవి పోలేదు. ఆయన అడిగారు, మీ పదవి ఎందుకు పోలేదు, ఒక్క రాత్రి నిద్ర చేస్తే పదవి పోతుందంటారు కదా అంటే ఆయన చాలా ఆసక్తికరమైనటువంటి కథ చెప్పారు. మహదాజీ సింధియా అనేటటువంటి మరాఠా నాయకుడు చనిపోయిన తరువాత ఆయన తరువాత రాజుగా వచ్చినటువంటి గులాబ్ సింగ్ సింధియా అనేటటువంటి రాజు వచ్చారు. ఆయన తన రాజధానిని ఉజ్జయిని నుంచి గ్వాలియర్కి మార్చాలనుకున్నారు. అయితే మార్చడం ఎలాగా అంటే దానికి ఆయన ఒక కథను అల్లారు. ఎందుకు ఇక్కడ వదిలిపెట్టి వెళ్తున్నారు అని చెప్పి ప్రజల్లో అసంతృప్తి రాకూడదు కాబట్టి ఆయన ఒక కథ అల్లారు. ఆ కథ ఏంటంటే 211 సంవత్సరాల క్రితం అల్లారు. ఏంటంటే ఉజ్జయినికి ఒకరే రాజు, ఆయన మహాకాలుడు, ఇంకొక రాజు ఉజ్జయినిలో ఉండకూడదు, ఉన్నట్టయితే అతని పదవి పోతుంది, కాబట్టి నేను గ్వాలియర్కి షిఫ్ట్ అవుతున్నాను. అలా ఆయన గ్వాలియర్కి వెళ్ళారు. మాధవరావు సింధియా మిగతా అంతా కూడాను ఆ వంశానికి, మాధవరావు సింధియా, జ్యోతిరాదిత్య సింధియా, వసుంధరా రాజే సింధియా, రాజమాత విజయరాజే సింధియా, వీళ్ళందరూ కూడాను ఇలాగా ఉజ్జయిని నుంచి వలస వెళ్ళినటువంటి వాళ్ళు. ఆ తర్వాత గ్వాలియర్ రాజసంస్థానము అలాగా పెరుగుతూ వచ్చింది, అది వేరే కథ. అప్పటి నుంచి ప్రజలలో ఒక మూఢనమ్మకం, ఎటువంటి ఆధారం లేనటువంటి ఒక మూఢనమ్మకము, ప్రజలను నమ్మించేందుకు రాజు చేసినటువంటి చిన్న సైకలాజికల్ ట్రిక్ని ప్రజలు నమ్మేయడం మొదలుపెట్టి ఎవరు కూడాను ఉజ్జయినిలో మంత్రులు,
ఎమ్మెల్యేలు, అదేవిధంగా పెద్ద పెద్ద నాయకులు ఎవరైతే ఉంటారో ముఖ్యమంత్రులు, మంత్రులు ఉజ్జయినిలో రాత్రి నిద్ర చేయటం అనేది ఉండదు. అయితే ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి ముఖ్యమంత్రి ఇది చెప్పిన తర్వాత ఆయన ఏమన్నారంటే, నేను రాజును కాదు, నేను సేవకుణ్ణి. ఉజ్జయినికి ఒకరే రాజు, ఆయన మహాకాలుడు. నేను మహాకాలుడి సేవకుణ్ణి, నేను రాజుని కాదు. కాబట్టి ఒకవేళ ఈ నమ్మకం నిజమైతే ఇది నాకు వర్తించదు, నేను వ్యక్తిగతంగా దీన్ని నమ్మను అన్నారు. అంటే 211 సంవత్సరాలుగా చలామణిలో ఉన్నటువంటి ఒక మూఢనమ్మకము, ఎటువంటి ఆధారం లేనిది, ఇవాళ ముఖ్యమంత్రి అయిన తరువాత మరుసటి రోజు పదవి పోయే అవకాశం ఉందన్నటువంటి భయం ఉన్నా కూడా దాన్ని లెక్క చేయకుండా మూఢనమ్మకాన్ని పక్కన పెట్టి మోహన్ యాదవ్ ఉజ్జయినిలో రాత్రి గడిపొచ్చారు. చాలామంది బీజేపీ అనగానే మూఢనమ్మకాలు, బీజేపీ నేతలంటే ఏదో మతం ఆధారంగా రాజకీయాలు చేసేవాళ్ళు అంటారు. యోగి ఆదిత్యనాథ్ విషయంలో కూడా ఇలాగే జరిగింది. యోగి ఆదిత్యనాథ్ విషయంలో ఉత్తరప్రదేశ్లో ఇట్లాంటిదే ఒక మూఢనమ్మకం ఉంది. రాజకీయ నాయకులు, మంత్రులు, అదేవిధంగా ముఖ్యమంత్రులు, పాలకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు గనక నోయిడాకి వెళ్ళినట్లయితే, ఢిల్లీని ఆనుకుని ఉంటుంది నోయిడాకి అనేది ఉత్తరప్రదేశ్లో అంతర్భాగం, నోయిడాకి గనక యూపీ ముఖ్యమంత్రి వెళితే ఆయన పదవి పోతుంది. ఫలానా రోజున మాయావతిది పోయింది, ఫలానా రోజున ములాయం సింగ్ది పోయింది, ఫలానా రోజున రాజ్నాథ్ సింగ్ది పోయింది, ఇలాంటి కథలు బోలెడు చెప్తారు. యోగి ఆదిత్యనాథ్ కాషాయాంబరధారి, ఆయన నేను దీన్ని నమ్మను అని చెప్పి వెళ్ళారు. ఒకసారి కాదు, పదే నోయిడాలో ఆయన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఒకసారి అయితే వారం రోజుల్లో 3 రాత్రులు అక్కడ నోయిడాకు వెళ్ళడమే కాకుండా అక్కడ రాత్రి గడిపి వచ్చారు. ఆయన పదవి పోవడాన్ని పక్కన ఉంచి ఆయన ఇప్పటికీ దాదాపు 7-8 సంవత్సరాలుగా నిరాఘాటంగా ఉత్తరప్రదేశ్ యొక్క బెస్ట్ చీఫ్ మినిస్టర్గా పరిపాలన చేస్తున్నారు. నరేంద్ర మోదీ 2014లో పదవీ ప్రమాణ స్వీకారం చేసే సమయం విషయంలో కూడా చాలామంది కొంచెం ఈ జాతకాలవి చెప్పేటటువంటి వాళ్ళు ఇది సరైన సమయం కాదు, ఈ గడియలో ఎవరైతే ప్రమాణ స్వీకారం చేస్తారో వాళ్ళు దేశాన్ని ముందుకు తీసుకెళ్ళలేరు, చేయకూడదు అని చెప్పి ఆయనకి వేరే ముహూర్తాలు సజెస్ట్ చేశారు. కానీ ఆయన వీటిని నమ్మలేదు. ప్రభుత్వము నిర్ణయించినటువంటి డేట్, రాష్ట్రపతికి సదుపాయంగా ఉన్నటువంటి డేట్ ఏది ఉందో చూసి ఆ రోజు మంచి రోజా కాదా అన్నది కూడా చూడకుండా ప్రజాసేవ చేయడం కోసం ప్రతిరోజు మంచి రోజే, మంచి పని చేసేందుకు ప్రతిరోజు మంచి పని అన్నటువంటి నమ్మకంతో ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. కొందరైతే ఆయనకి నువ్వు ఢిల్లీ నుంచి బయటకు వస్తే కానీ నీ పాలన ఉండదు, ఢిల్లీ కాకుండా ఇంకేదన్నా ఊరుని రాజధానిగా చేసుకోమని కూడా చెప్పారు. ఆయన దాన్ని కూడా అంగీకరించారు. ఎందుకంటే ఇవన్నీ మూఢనమ్మకాలు, వీటికి ఎటువంటి ఆధారాలు లేవు, శాస్త్రీయబద్ధంగా ఏ ఆధారాలు లేవు. ఉజ్జయినిలో వేరే రాజులు ఉండకూడదంటే విక్రమాదిత్యుడు వీళ్ళందరూ ఎలా వచ్చారు? ఈ ప్రశ్న ఎవరు వేయరు, మూఢనమ్మకాన్ని అందరూ పాటిస్తూ పోయారు. మోహన్ యాదవ్ ముఖ్యమంత్రి దీనిని సవాలు చేశారు. నిజానికి ఇటువంటి మూఢనమ్మకాలను ఫైట్ చేయడంలో చాలా సందర్భాల్లో బీజేపీ నాయకులు ముందుంటారు. చాలామందికి తెలియదు, ఒక 20-25 సంవత్సరాల క్రితం వినాయకుడు పాలు తాగాడు అని చెప్పేసి చాలా పెద్ద ఎత్తున పుకార్లు వచ్చినాయి. దేశమంతా ప్రజలు ఎక్కడెక్కడ నాస్తికులని చెప్పేవాళ్ళు కూడా బాటిల్ నిండా పాలు తీసుకెళ్ళటము, వినాయకుడి చేత తాగించటము, వినాయకుడు తాగేశాడని చెప్పి అన్నారు. ఆ సమయంలో ఎల్కే అద్వానీ దగ్గరికి ఎవరో వచ్చి వినాయకుడు పాలు తాగుతున్నాడు అని చెప్పి నేను దీన్ని నమ్మను, నేను ఈ మాయని ఇది చెయ్యడానికి కానీ ప్రత్యక్షంగా చూడటానికి కానీ నేను రాను అని అన్నారు. మురళీ మనోహర్ జోషి దగ్గరికి వెళ్ళారు. ఆయన అప్పుడు బీజేపీ జాతీయ అధ్యక్షుడు. ఆయన అన్నారు, ఇది క్యాపిలరీ యాక్షన్ వల్ల జరుగుతుంది, ఇది వాస్తవానికి పాలు తాగడం జరగదు, ఎందుకంటే అది ఉట్టి శిలా విగ్రహం మాత్రమే, పాలు తాగడం ఉండదు, కాబట్టి ఇది క్యాపిలరీ యాక్షన్ వల్ల జరుగుతుంది, ఇది నమ్మద్దు అని చెప్పి ఆయన పిలుపునిచ్చారు. ఆర్ఎస్ఎస్ చీఫ్గా ఉన్నటువంటి రాజేంద్ర సిన్హాజీ ఆ సమయంలో ఆయన దగ్గరికి కూడా ఎవరో వెళ్ళిలాగా వినాయకుడు పాలు తాగుతున్నాడంటే ఇది క్యాపిలరీ యాక్షన్, దీనిని ఈ తలతన్యత అనే సూత్రం ఏదైతే ఉందో ఆ సూత్రం ప్రకారం ఇలా జరుగుతుంది, దీన్ని పెద్దగా నమ్మవలసిన అవసరం లేదు, దీన్ని ప్రమోట్ చేయాల్సిన అవసరం లేదు. సెక్యులర్ అని చెప్పుకునేవాళ్ళు, మేము దేవుని నమ్మమని చెప్పేవాళ్ళు, మేము నాస్తికులమని చెప్పేవాళ్ళు బాటిళ్ళలో పాలు వినాయకుడికి తాగించారు. మతతత్వపు ముద్రేసుకుని తిరిగేటటువంటి ఛాందసవాదపు ముద్రేసుకునేటటువంటి నాయకులు వినాయకుడు పాలు తాగడం అనేది ఉండదు, ఇది కేవలము క్యాపిలరీ యాక్షన్ మాత్రమే అని చెప్పి అన్నారు.
ఇప్పుడు మోహన్ యాదవ్ కూడాను, ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ మధ్యప్రదేశ్లో కూడాను ఈ 211 సంవత్సరాల పాటుగా కొనసాగుతున్నటువంటి ఒక మూఢనమ్మకము, ఒక రాజుగారు తన రాజధానిని మార్చేందుకు ఉపయోగించుకున్నటువంటి ఒక కట్టుకథను పక్కన పెట్టేసేశారు. ఎటువంటి వివాదము లేకుండా ఉజ్జయినికి ఒకరే రాజు, పరమశివుడు మహాకాలుడు, నేను ఆయన సేవకుణ్ణి కాబట్టి ఇక్కడ ఇద్దరు రాజులు ఉండేటటువంటి ప్రసక్తి లేదంటే నమ్మకాన్ని కాదనకుండానే నమ్మకాన్ని పక్కన పెట్టి, మూఢనమ్మకాన్ని పక్కన పెట్టి తన పనిని తాను చేసుకుని పోవడం ఎలాగో మోహన్ యాదవ్, ముఖ్యమంత్రి మోహన్ యాదవ్, మధ్యప్రదేశ్ కొత్త ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ చేసి చూపించారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.